రుచులు మనకి చెప్పే ఈ మీనింగ్స్ మనం కంపల్సరీ ఫాలో అయ్యామనుకో మనకు కంపల్సరీ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. హ్యాపీనెస్ ఎక్కువ కావాలా? మా ఇంట్లో పాల ముంజలు అయితే వండుకున్నాం ఈరోజు. సేమ్ పూర్ణాలాగే టేస్ట్ ఉంటుందన్నమాట, చేసే ప్రాసెస్ డిఫరెంట్ కొంచెం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రమ్యస్ జర్నీ. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రోజు ఉగాది కదా, ఈరోజు ఉగాది సందర్భంగా మన వీడియోలో అయితే మేము ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో దాంతోపాటు ఉగాది పచ్చడిని చేసుకుందాం. ఉగాది పచ్చడిలో వేసే 6 రుచులకి ఒక్కొక్క మీనింగ్ ఉందన్నమాట. ఇయర్ మా అబ్బాయికి ఆ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉగాది రోజు మార్నింగే లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని గడపలకి పసుపు బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా గుమ్మానికి మామిడి తోరణాలు బంతిపూల మాలతో ఇల్లునైతే అలంకరించేసుకున్నాము. బిఫోర్ డే అమావాస్య వచ్చింది, అందుకని పూజా రూమ్ సర్దలేదనమాట. మార్నింగే పూజా రూమ్ కూడా సర్దేసుకున్నాను. మనం ఈ ఫెస్టివల్స్ని పిల్లలకి అర్థమయ్యేలాగా వివరిస్తూ మన పండుగల యొక్క గొప్పదనాలని చెప్తూ కనుక మనం ఈ ఫెస్టివల్స్ని చేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలవాటైపోయి మన కల్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కలిసి ఉగాది పచ్చడి చేస్తాం, ఓకేనా? చేద్దాం. నిహాంజ్, ఈరోజు ఉగాది ఫెస్టివల్ కదా. నిహాంజ్ ఈరోజు ఉగాది ఫెస్టివల్ కదా. ఉగాది ఫెస్టివల్లో కంపల్సరీ మనకి ఉగాది పచ్చడి అనేది చేస్తారు. ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మనకి కొన్ని మీనింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. నేను ఇంట్రెస్ట్గా విను ప్లీజ్, ఓకేనా? ఉగాది కొత్త ఇయర్ అంటే న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మనం కొత్తగా స్టార్ట్ చేయాలి, మనం అన్నీ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి, మనం ఏమనుకున్నా సక్సెస్ఫుల్ అవ్వాలి కదా. అలా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇక్కడ మనం ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలో మనకి ఉగాది పచ్చడి చెప్తుందన్నమాట. ఈ ఉగాది పచ్చడిలో వేసి 6 రుచుల వల్ల ఒక్కొక్క రుచికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందన్నమాట. ఆ మీనింగ్స్ మనం ఫాలో అయితే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం, ఓకేనా? మనం ఇక్కడ మీనింగ్స్ చూద్దామా? 6 రుచులకి ఏమేమి మీనింగ్ ఉందో చెప్తామా? ఇది వచ్చేసి బెల్లం అన్నమాట. బెల్లము, ఈ అరటిపండు తీపి కిందకు వస్తాయి, తీపి స్వీట్నెస్. ఇది మనకి హ్యాపీగా ఉండమని చెప్తుంది. స్వీట్నెస్ మనకి హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. హ్యాపీగా ఉండడం వల్ల మనకి న్యూ థాట్స్ వస్తాయి, మనం ఏదైనా చేయగలుగుతాం, ఓకేనా? నెక్స్ట్ సాల్ట్ వచ్చేసేటప్పటికి ఎగ్జైట్మెంట్గా ఉండండి అని చెప్తుంది. ఎప్పుడు ఎగ్జైట్మెంట్గా ఏదైనా చేసేయాలి అన్నట్లు ఎగ్జైట్మెంట్గా ఉండండి అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ చేదు, ఇది వేప పువ్వు, చేదు, ఇది దీని టేస్ట్ పేరు. ఈ చేదు వచ్చేసేటప్పటికి ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది. కంపల్సరీ ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఫెయిల్యూర్ అనేది రిపీట్ అవ్వదు మనకి. నెక్స్ట్ ఆ తప్పుని మనం రిపీట్ చెయ్యం కదా. అది ఇది కారం. నేహా, ఈ కారం ఏం చెప్తుందంటే పేషెన్స్గా ఉండండి, ఓర్పుగా ఉండండి అని చెప్తుంది. సక్సెస్ వచ్చే వరకు, మనం అనుకున్న పని జరిగే వరకు పేషెన్స్గా ఉండండి అని చెప్తుంది, ఓకే? ఇదేంటి? చింతపండు పులుపు, దీని టేస్ట్ పేరు పులుపు. ఇదేం అంటే పులుపు ఏం చెప్తుంది అంటే మనకి కొత్త స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అన్నమాట. అప్పుడు మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి కదా, అది చెప్తుంది. ఇది వచ్చేటప్పటికి మామిడి పండు తురుము అన్నమాట. ఈ మామిడి పండు టేస్ట్ పేరు వగరు అంటారు. అర్థమవుతుందా? వగరు ఎందుకు? న్యూ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి, న్యూ ఛాలెంజెస్ని తీసుకోండి అని చెప్తుంది. ఇలా ఈ 6 రుచులు మనకి చెప్పే ఈ మీనింగ్స్ మనం కంపల్సరీ ఫాలో అయ్యామనుకో మనకు కంపల్సరీ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. అందుకనే మన పెద్దవాళ్ళు మనకి ఇలా ఉగాది పచ్చడి చేసుకొని తినడం అనేది ఆనవాయితీగా వస్తుంది చాలా చాలా ఇయర్స్ నుంచి, ఎప్పటి నుంచో. అందుకని మనం ఈ ఉగాది ఇలా స్టార్ట్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాము. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఇలా కొత్త పాత్ర తీసుకోవాలి, అటుగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకోవాలి. ఇవన్నీ వేసేయాలా? అన్నీ వేసేసి మిక్స్ చేసుకోవడమే. పులుపు వేద్దాం, ఫస్ట్ పులుపు వేద్దాము. నేహాంచ్ వేస్తావా?
ఇది చింతపండు గుజ్జు అనమాట. నీట్గా గుజ్జు వరకు తీసుకొని పెట్టుకున్నాను. ఆగా నెక్స్ట్ ఇదిగో చేదు అంటే వేప పువ్వు. జస్ట్ వేప పువ్వు మాత్రమే ఇలా తీసుకోవాలి. దాని మొగ్గలు అవి ఏం రాకుండా ఇలా వేప పువ్వుని తీసుకొని వేసుకోవాలి. వేసేనేమ్మా. వేప పువ్వు అంటే నీమ్ ట్రీ నుంచి వచ్చే ఫ్లవర్ అది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వగరు, మామిడి తురుము. మామిడికాయని ఇటుగా ఇలా తురుముకున్నాము. ఇదిగో మామిడి పండు వగరు అన్నమాట దీని టేస్ట్. దీన్ని బాగా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వీట్ బెల్లం పౌడర్. ఇది మొత్తం వేసి. నీకు ఇంత హ్యాపీనెస్ కావాలా? హ్యాపీనెస్ ఎక్కువ కావాలా? లేదు, స్పైసీ. ఇప్పుడు మనం బెల్లంతో పాటు స్వీట్కి బనానా కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. బాగుంటుంది. మనం ప్రతి ఇయర్ యాడ్ చేసుకుంటాం అలాగా. బనానా కూడా కావాలి అంటే ముక్కలు చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో చూద్దాము. ఇప్పుడు కారం ఏం చెప్తుంది? చాలా తక్కువ, కొంచెం వేసుకోవాలి నాన్న. అన్ని రుచులు దీనిలో ఉండాలి ఉగాది పచ్చళ్ళలో. అంత కారం ఇది కొత్త కారం, న్యూగా కొట్టించిన కారం అన్నమాట. గొడ్డు కారమా? కారం ఏం చెప్తుంది చెప్పు నాకు. పేషెంట్. సాల్ట్ ఏం చెప్తుంది? అంత వద్దు. సాల్ట్ ఏం చెప్తుంది? సాల్టా? ఎక్సైట్మెంట్. అంత వద్దు, చాలు, అంత వద్దు. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. చెయ్యి, నీట్గా చెయ్యి. సరే లీజన్ నాని, బనానాని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేయాలి. బ్లెండింగ్ అవసరం లేదు, ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. దీనిలో చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. ఇది మనకి ఉగాది పచ్చడి. దీన్ని మనం దీనిలోకి షిఫ్ట్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకుందాము. బ్లెండ్ చేయాలి కదా. బ్లెండ్ చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు నాన్న. మనం ఎప్పుడు బ్లెండ్ చేసుకుంటాం, అందుకని నాకు కనపడదు. గుర్తుందా? ఎప్పుడు బ్లెండే చేస్తా. నాకు బ్లెండింగ్ సౌండ్ వినపడేది ఖచ్చితంగా ఉగాదిలో, అందుకని. అంతే, మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఏమేమి రెసిపీస్ చేసుకున్నామో చెప్దాము మనం వ్యూవర్స్కి. ఈరోజు ఉగాదికి మేము ఏమేమి రెసిపీస్ చేసుకున్నామో చూద్దాం రండి. ఏమేమి స్పెషల్స్ నాని మన ఇవాళ? పాలముంజలు అందరూ యాక్చువల్గా పూర్ణం ఊర్లో వండుకుంటారు. పాలముంజలు గోదావరి జిల్లా సైడ్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మా ఇంట్లో పాలముంజలు అయితే వండుకున్నాం ఈరోజు. సేమ్ పూర్ణాలాగే టేస్ట్ ఉంటుందన్నమాట, చేసే ప్రాసెస్ డిఫరెంట్ కొంచెం. లాంగ్ షార్ట్. నెక్స్ట్ పులిహోర, లెమన్ రైస్ రా ఇది. నెక్స్ట్ పొంగలి. ఇవి కూడా పాలముంజలే. నెక్స్ట్ ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాం కదా. ఇవి మా ఉగాది స్పెషల్స్. మీ స్పెషల్స్ ఏంటి కమెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత పూజ రూమ్కి కూడా ఈ విధంగా మామిడి తోరణాలు, బంతిపూల మాలతో అలంకరించుకొని ఈ విధంగా పూజ రూమ్ని కూడా సర్దేసుకున్నాను అనమాట. మనం చేసుకున్న పిండి వంటలు కూడా పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం. చిన్న తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే.
ఇదన్నమాట మా ఉగాది సెలబ్రేషన్స్. మేము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము. అండ్ పూజ అయిపోయినాక మేము చేసుకున్న స్పెషల్స్‌ని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాదిని? అండ్ పద్ధతులు ఏదైనా కానీ ఇంటెన్షన్ అయితే మనందరిది ఒకటే కదా! అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేసి. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. అందరికీ ఇంకొకసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.